వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. లిమిట్స్లో ఇంకొన్ని మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. సి ద క్వశ్చన్. లిమిట్ x tends to 0 sin 7x plus sin 5x whole divided by tan 5x minus tan 2x. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్గా మనం ఏం చెక్ చేస్తాం, జీరోని సబ్స్టిట్యూట్ చేసి ఇండిటర్మినేట్ ఫామ్ రాకపోతే కనుక మనం సొల్యూషన్ చేసేయచ్చు. అదే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తే కనుక మనం ఏం చేస్తాం, నాన్న ఎల్ హాపిటల్ రూల్ వాడతాం, రైట్? సరే, లెట్ us చెక్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇండిటర్మినేట్ ఫామ్ ఆర్ నాట్. అంటే అది చేయొచ్చా లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎక్స్ని 0 సబ్స్టిట్యూట్ చేస్తే 7 into 0 is 0, sin 0 is 0, ఓకే, ప్లస్ 5 into 0 is 0, sin 0 is nothing but 0, fine. 5 into 0 is 0, tan 0 is nothing but 0, minus 2 into 0 is 0, tan 0 is again 0, right? So 0 plus 0 is 0, 0 minus 0 is 0. This is in indeterminate form. అవునా? ఇప్పుడు ఏం చేయాలి, ఇండిటర్మినేట్ ఫామ్లో కనిపిస్తున్నప్పుడు ఎల్ హాపిటల్ రూల్ యూజ్ చేసి చేయాలి. అది ఎలా చేస్తాం అంటే, న్యూమరేటర్ని డెరివేటివ్ చేస్తాం, అంటే డిఫరెన్సియేషన్ చేస్తాం. డినామినేటర్ ఫంక్షన్ కూడా డిఫరెన్సియేషన్ చేస్తాం. వచ్చింది ఎల్ హాపిటల్ రూల్లో మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తే మళ్ళీ డెరివేటివ్ చేస్తాం. ఎస్, అంటే మళ్ళీ 0/0 ఫార్మాట్ కానీ ఇన్ఫినిటీ ఫార్మాట్ కానీ వస్తే మళ్ళీ డెరివేటివ్ చేస్తాం. ఎస్, అలా చేసుకుంటూ వెళ్తే ఈ పర్టికులర్ ఫంక్షన్కి టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా ఇంకా సింపుల్గా మనం ఎలా చేయాలంటే, ఒక చిన్న లాజిక్ చూడండి, చిన్న షార్ట్కట్ లాంటిది. ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, నేను మీరు ఎల్ హాపిటల్ రూల్ వాడకుండానే బేసిక్ ఫార్ములాస్ వాడి మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. బేసిక్ ఫార్ములాస్ వాడితే అది ఎట్లాగో చూద్దాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. లిమిట్ x tends to 0 sin ax by x equals to a, అవునా? అండ్ లిమిట్ x tends to 0 tan ax by x equals to a, అవునా కదా? ఇది మనకు తెలుసు. అంటే x tends to 0 ఉండి sin ax by x ఉన్నప్పుడు ఏ వాల్యూ బయటకు వచ్చేస్తుంది, ఇక్కడైనా అంతే, అవునా? దిస్ ఇస్ ద ఫార్ములా. ఇక్కడ sin 7x కనిపిస్తుంది, డినామినేటర్లో ఒక x ఉందనుకోండి, ఇక్కడ కూడా x ఉందనుకోండి. ఇదే విధంగా ఇక్కడ కూడా డినామినేటర్లో x, ఇక్కడ డినామినేటర్లో కూడా x ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫార్ములా డైరెక్ట్గా వాడేయచ్చు. కానీ అక్కడ లేదు కదా, లేవు కాబట్టి మనం అప్లై చేయడం దానిలో. దట్ ఈస్ ద లాజిక్. సరే, ఎలా అప్లై చేస్తానంటే, లిమిట్ x tends to 0, సి ఫ్రెండ్స్, sin 7x ప్లస్ sin 5x హోల్ డివైడెడ్ బై x హోల్ డివైడెడ్ బై tan 5x minus tan 2x whole divided by x, రైట్? మళ్ళీ x క్యాన్సిల్ అయిపోతుంది, సేమ్ టర్మ్ బయట వస్తుంది నాకు, నో చేంజ్. ఎస్ ఓ నో? ఇప్పుడు xని దేనికి దానికి స్ప్లిట్ చేస్తే, లిమిట్ x tends to 0 I will be getting sin 7x by x, రైట్, ప్లస్ sin 5x by x whole divided by tan 5x by x minus tan 2x by x, అవునా? ఇప్పుడు ఈ లిమిట్ అనేది ప్రతి ఫంక్షన్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అకార్డింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్. కాబట్టి ఈ పర్టికులర్ వాల్యూ మనకి ఏమొస్తుందన్నా, 7 వస్తుంది. ఈ పర్టికులర్ టర్మ్ నుంచి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఈ పర్టికులర్ టర్మ్ నుంచి నాకు 5 వస్తుంది హోల్ డివైడెడ్ బై, ఫ్రమ్ దిస్ పర్టికులర్ టర్మ్ ఐ విల్ బి గెటింగ్ 5 మైనస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఐ విల్ బి గెటింగ్ 2, రైట్? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ 7 plus 5 is nothing but 12, 5 minus 2 is 3, 3 4s 12, 40 is the answer, 4 is the answer, రైట్? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఇండిటర్మినేట్ ఫామ్లో ఉంది కాబట్టి చాలామంది ఎల్ హాపిటల్ రూట్కి వెళ్ళిపోతారు. sin 7xకి డెరివేటివ్ చేస్తారు, sin 5xకి డెరివేటివ్ చేస్తారు, tan 5xకి tan 2xకి డెరివేటివ్ చేసి మళ్ళీ 0 సబ్స్టిట్యూట్ చేసి అది ఎల్ హాపిటల్ రూల్కి చేయాలా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ టైం వేస్ట్. సింపుల్గా ఇలా చేసుకోండి, ఈ 2 ఫార్ములాస్ అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ప్రాబ్లం చూడండి. లిమిట్ x tends to 0 sin cube 2x into tan square 3x హోల్ డివైడెడ్ బై x into sin power 4 4x ఇలా ఇచ్చాడు. సరే, సేమ్ ఇందాక ప్రాబ్లమ్స్లో మనం ఏ ఫార్ములాస్ అయితే అప్లై చేసామో ఇక్కడ కూడా మనం అవే అప్లై చేద్దాం. ఎందుకంటే sin ax tan ax sin ax ఫార్మాట్స్లో మనకు కనిపిస్తుంది. అయితే వాడు ఇచ్చిన చిన్న మ్యానిపులేషన్ ఏంటి అంటే, క్యూబ్స్ ఇచ్చాడు, ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చాడు, ఇక్కడ పవర్ 4 ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ట్రా x టర్మ్ ఇచ్చాడు. గుడ్. సరే, సేమ్ లాజిక్ మళ్ళీ మనం అదే అప్లై చేద్దాం. లిమిట్ x tends to 0, రైట్? ఇక్కడ sin క్యూబ్ 2x ఉంది. నేనేం చేస్తానంటే, క్యూబ్లో ఉంది కాబట్టి ఇక్కడ x క్యూబ్ పెడదాం. sin క్యూబ్ 2x కాబట్టి డినామినేటర్లో x క్యూబ్ పెడదాం. డినామినేటర్లో x క్యూబ్ పెట్టినప్పుడు ఊరికే అలా పెట్టకూడదు కదా, ఇక్కడ కూడా x క్యూబ్ ప్లేస్ చేద్దాం, రైట్? సరే, ఇంటూ tan స్క్వేర్ 3x ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ x స్క్వేర్ పెడదాం.
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పెట్టాను, అప్పుడు ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, నాకేం వస్తుంది మళ్ళీ సేమ్ టర్మ్ అదే రిపీట్ అవుతుంది, అవునా కదా, సేమ్ టర్మ్ వస్తుంది. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. See friends, how can I write this? Sin 2x divided by x whole cube, yes or no? Next one, into tan 3x divided by x whole square, yes or no? This one, x అలా ఉంచండి, ఇక్కడ sin power 4x ఉంది కదా, x into sin power 4x whole divided by, ఇక్కడ నాకు ఎంత వస్తుంది, x power 3 into x power 2, a power m into a power m plus n, so x power 3 plus 2 that is nothing but x power 5. సో ఇక్కడ x ఏమవుతుంది, x power 4 వస్తుంది ఇక్కడ, ఎస్. సో ఫైనలీ వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, లిమిట్ x tends to 0. సో దిస్ ఈస్ sin 2x by x whole cube into tan 3x by x whole square whole divided by sin 4x by by x whole power 4. అవునా? ఇప్పుడు లిమిట్ని అప్లై చేస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ నుంచి నాకు ఏమొస్తుందన్న, సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఫార్ములా ఏ కదా, కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది, దట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ 2 హోల్ క్యూబ్ ఉంది కదా, సో 2 క్యూబ్ ఇంటూ tan 3x by x, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan 3x by x అంటే 3 వస్తుంది, 3 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై, ఇక్కడ మళ్ళీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin 4x by x, దట్ ఈస్ నథింగ్ బట్ 4 హోల్ పవర్ 4, రైట్. 2 cube is nothing but 8 into 3 square is nothing but 9 whole divided by 4 power 4, 256. Yes, for 4 16, 16 16 256, 8 9, fine. So how can I write this? 8 3 is 24 and 8 2 16. So the answer is 9 by 32. Answer is 9 by 32. ఈ విధంగా చేయాలన్నమాట, right? Please note this, very very important logic. Next one, next question. Limit extends to 0, 1 minus cos x whole divided by x into sin 3x. Very beautiful question, logical question. ఇక్కడ చిన్న కొంచెం మనం ఆలోచిస్తే డినామినేటర్లో ఎక్స్ పెట్టాలా ఎక్స్ స్క్వేర్ పెట్టాలో కొంచెం ఆలోచించాలి. ఎలా అంటే సి అడిగింది ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ 3x అన్నాడు. సో సైన్ 3x కనిపిస్తుంది, డినామినేటర్లో ఎక్స్ పెట్టామనుకోండి చక్కగా 3 బయటకు వచ్చేస్తుంది ఆన్సర్లోకి, రైట్. కానీ ఇక్కడ ఎక్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్ మిగిలిపోతుంది కదా, ఈ ఎక్స్ పోవాలి అంటే నేను డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ పోతుంది కదా, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సో అంటే డినామినేటర్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో ఊరికే డినామినేటర్లో పెట్టలేం కదా, కాబట్టి న్యూమరేటర్లోనూ పెట్టుకోవాలి, డినామినేటర్లో కూడా రీప్లేస్ చేయాలి. సో ఎక్స్ ఇంటూ సైన్ 3x డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. చూడండి ఇప్పుడు ఎక్స్ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఇప్పుడు లిమిట్ని కనుక నేను స్ప్లిట్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ని నేను స్ప్లిట్ చేశాను, వాట్ ఐఎమ్ గెటింగ్ హియర్ సైన్ 3x బై ఎక్స్, రైట్. సరే దీని వాల్యూ 3 అని నాకు తెలుసు, కానీ దీని వాల్యూ తెలుసా నాకు, ఐ నీడ్ టు ఎవాల్యుయేట్, ఫైన్. Let us substitute. So what all I need is here limit extends to 0, 1 minus cos x by x square. Let us first find out this one. X place lo 0 substitute cheste cos 0 value is 1, 1 minus 1 is nothing but 0 divided by 0 square is also is 0. So this is in indeterminate form. Indeterminate form lo undi kabatti ఇది ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఎల్హాపిటల్ రూల్ వాడతాను. ఎల్హాపిటల్ రూల్ ప్రకారం ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, సో డెరివేటివ్ ఆఫ్ 1 ఈజ్ 0 మైనస్ derivative of cos x, d by dx of cos x is nothing but minus sin x, yes, whole divided by what is the d by dx of x square, 2x. So limit extends to 0, minus into minus is plus sin x divided by 2x. So దీని మళ్ళీ ఎలా రాయొచ్చు, 1/2 బయటకు వచ్చేస్తుంది, 2 బయటకు వచ్చేస్తుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x, this value is 1, right. So 1/2 into 1 that is equal to 1/2, రైట్. ఎల్హాపిటల్ రూల్ వాడాను అనమాట. ఓకే, సో దీని వాల్యూ 1/2 నాకు వచ్చిందన్న. సో 1/2 డివైడెడ్ బై వాట్ ఈస్ దిస్ వాల్యూ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin 3x by x is nothing but 3 here. So 1/2 into 1/3 equals to 1/6. Answer is 1/6, right. So very 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 important logic, please note it. Okay, let us see another question. Limit extends to 0, cos 3x minus cos 5x divided by x square. సరే ఈ క్వశ్చన్లో డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ కనిపిస్తుంది, ఈ పైన న్యూమరేటర్లో cos 3x cos 5x కనిపిస్తుంది.
నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, cos 0 ఈజ్ నథింగ్ బట్ 1. దిస్ ఈజ్ ఆల్సో cos 0, దట్ ఈస్ నథింగ్ బట్ 1. 1 minus 1 ఈజ్ 0. ఎస్, డినామినేటర్లో మళ్ళీ 0² 0/0 వస్తుంది. ఇది ఖచ్చితంగా ఇండిటర్మినేట్ ఫామ్ ఇది, కాబట్టి ఎల్హాపిటల్ రూల్ వాడాల్సిందే. సరే, నేను ఇప్పుడు ఎల్హాపిటల్ రూల్ వాడానంటే దీనికి డెరివేటివ్ చేయాలి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ cos 3x? d/dx ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x. ఎస్, సో మైనస్ sin 3x. మళ్ళీ 3xకి డెరివేటివ్ ఎంత? 3, రైట్? మైనస్ what is the derivative of cos 5x? That is minus sin 5x. And what is the derivative of 5x? That is nothing but 5 whole divided by what is the derivative of x square? 2x. తెలిసినవే ఇవన్నీ. Now limit extends to 0. చూడండి, minus 3 sin 3x, అవునా? మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ 5 sin 5x హోల్ డివైడెడ్ బై 2x. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. 0 సబ్స్టిట్యూట్ చేయండి. సో sin 0 ఈజ్ 0, ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ sin 0 ఈజ్ 0, టర్మ్ మొత్తం 0 అవుతుంది. 0 + 0 ఈజ్ 0. డినామినేటర్లో 2x ఉంది, x ప్లేస్లో మళ్ళీ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా 0 అవుతుంది. మళ్ళీ 0/0 ఇండిటర్మినేట్ ఫామ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మళ్ళీ ఎల్హాపిటల్ రూల్ వాడుకోవాలి. సో again we are differentiating both the numerator and the denominator. What we will be getting? -3 అలాగే ఉంటుంది. sin 3xకి డెరివేటివ్ ఎంత? cos 3x. మళ్ళీ 3xకి డెరివేటివ్ ఎంత? 3. ఎస్, ప్లస్ 5 sin 5xకి డెరివేటివ్ ఎంత? cos 5x. అండ్ 5xకి డెరివేటివ్ ఈజ్ 5 హోల్ డివైడెడ్ బై 2xకి డెరివేటివ్ వచ్చేసి 2. అవునా? సరే, సో ఫైనల్గా నాకేమొస్తుందన్నా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. దిస్ ఇస్ 3 3s minus 9 cos 3x ప్లస్ 25 cos 5x హోల్ డివైడెడ్ బై 2. ఇప్పుడు లిమిట్ని ఇక్కడ అప్లై చేయండి. x 0 కదా, సో cos 3 into 0, this 0, cos 0 is 1, so minus 9 into 1, so what I will be getting? -9 and plus 25, మళ్ళీ cos 0 is 1, so 25 into 1 is 25, so plus 25 whole divided by its 2. ఇప్పుడు 0/0 ఫార్మేట్ ఏం లేదు, కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఇదే అవుతుంది. సో 25 minus 9 is 16, 16/2, that is nothing but 8. సో ఆన్సర్ is 8. అంటే క్వశ్చన్ని చూసి మనం మ్యానిపులేట్ చేయగలిగితే చేయొచ్చు, కానీ ఇది ఈజీగానే ఉంది మన ఎల్హాపిటల్ రూల్ అప్లై చేసుకోవడానికి, రైట్? సో ఈ విధంగా చేస్తాం అనమాట, రైట్? దీస్ ఆర్ ఫ్యూ బేసిక్ మోడల్స్, ప్లీజ్ నోట్ దెమ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.